జై హింద్ ఎవ్రీవన్. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే కీవర్డ్స్ గురించి ఉపయోగాలు. విద్యార్థులకు తెలియని విషయాలను గురించి తెలియజేయడమే కీవర్డ్స్. ముఖ్యమైన పదాలను గురించి అర్థాలను తెలియజేయడం, వాక్యాలను తయారు చేయడం ఎలాగో వివరించడం. పాఠ్యాంశాన్ని చదివేటప్పుడు ఏదైనా ముఖ్యమైన పదం వచ్చినప్పుడు దాని అర్థాన్ని తెలుసుకొని దానితో ఒక వాక్యాన్ని తయారు చేయడం చాలా సులభ పద్ధతిలో తయారవుతుంది. ఒక పాఠ్యాంశాన్ని చదివేటప్పుడు దానిలోని ఒక ముఖ్యమైన పదాన్ని చదివి దానికి అర్థాన్ని తెలియజేయడమే కీవర్డ్స్. కీవర్డ్స్ చదవడం వల్ల పరీక్షల సమయంలో పాఠ్యాంశాన్ని చదివేటప్పుడు వాళ్ళకి సమాధానాలు రాయడం చాలా సులభమైన పద్ధతిలో గుర్తుంటుంది. పాఠ్యాంశాన్ని చదివే పద్ధతిలో తెలియని విషయాన్ని గురించి తెలియజేయడం పాటు వాక్యాన్ని ఎలా తయారు చేయడమో కూడా తెలియబరుస్తుంది. కాబట్టి ఈ విధంగా విద్యార్థులలో ఆలోచన శక్తిని పెంచడం వల్ల ఈ కీవర్డ్స్ అనేది చాలా ముఖ్యమైనవి. దీంతో వాక్యాలను చదవడమే కాకుండా సొంత మాటల్లో కథ అనేది రాయడం కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది. ముఖ్యమైన పదాలను తెలియపరచడం వల్ల వీళ్ళకి సొంత మాటల్లో రాయడం కూడా అవగాహన వస్తుంది, ఆలోచన విధానాన్ని పెంచడం జరుగుతుంది. కాబట్టి తెలుగు భాషలో ఎంత కష్టమైన పదాన్ని కూడా ఇలా చదవడం వల్ల, న్యూస్ పేపర్లు రీడింగ్ చేయడం వల్ల, బుక్ రీడింగ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి తెలియని అంశాలను కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి పరీక్షల సమయంలో చదివే ముందు కూడా వాళ్ళకి పాఠ్యాంశంలోని ఎంత కష్టమైన పదాన్ని చదవడం కూడా పరీక్షా సమయంలో చదవడానికి సులభమైన పద్ధతిలో తయారు చేశారు. థ్యాంక్ యూ.